బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ తెలుగు మగవాళ్ళ కోసమేనా? గత 8 సీజన్లలో మేల్ విన్నర్సే ఉన్నారు. ఈసారి కూడా కప్ రేస్లో మనం చూస్తే ముందంజలో ఇటు కళ్యాణ్, గతంలో ఒకసారి టైటిల్ దాకా వచ్చి వెనకకి వెళ్ళిపోయిన మహిళలు లేడీస్ గురించి చూద్దామా? ఇటు సీజన్ 2లో గీతా మాధురి ఆల్మోస్ట్ ఫైనల్లో గెలిచేదాకా వచ్చి ఆగిపోయింది. అలాగే సీజన్ 3లో మనం చూస్తే శ్రీముఖి ఒక రన్నరప్గా నిలిచిపోయింది. సీజన్ 9లో మరి ఇటు కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ హోరాహోరీగా ఉంది. చాలామంది ఆడియన్స్ ఇదే అడుగుతున్నారు, ఒక మహిళ విన్నర్ అవ్వకూడదా? వై నాట్? తనకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఈసారైనా ఆడవాళ్ళకి కప్పు దక్కుతుందా అన్న ఉత్కంఠం అయితే ప్రస్తుతానికి నెలకొంది. ఇటు బిగ్ బాస్ ఇంటి నుంచి ఇమాన్యుయల్ అవుట్ అయిపోయాడు. బిగ్ బాస్ ఇంటి నుంచి ఇమాన్యుయల్ అవుట్. అలాగే సూట్ కేసు సర్దేశాడు ఇటు డిమాన్ పవన్. సూట్ కేసు సర్దేసి మరి వెళ్ళిపోయాడు డిమాన్ పవన్ అని చెప్పి తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్, మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ కరెస్పాండెంట్ రవిచంద్ర మరి కాసేపట్లో కనెక్ట్ అవ్వబోతున్నాడు. సో మొత్తం మీద సీజన్లో ఒక రకమైన ఉత్కంఠం అయితే నెలకొంది. మహిళలు చాలామంది ఈసారి ఒక మహిళ విన్నర్ కావాలి మాకు అంటున్నారు. తనుజకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. తను చేసిన సీరియల్స్, తన కెరియర్లో ఒక ఫ్యాన్ బేస్ని అయితే సంపాదించుకుంది. అలాగే చాలా స్ట్రాటజిక్గా ఆడుతుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. అంత ఎమోషనల్ స్ట్రెస్కి దానికి వీటన్నిటికీ కూడా లోన్ అవ్వకుండా మంచి గేమ్ ప్లేయర్గా ఉంది కదా. తనుజకి ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా, తనుజని గెలిపించవచ్చు కదా అంటూ చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఎక్కువ శాతం ఇటు ఆర్టీవీకి సంబంధించిన సర్వేల్లో ఇటు పవన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇటు తనుజని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇటు ఇమాన్యుయల్ని సపోర్ట్ చేసేవారు ఉన్నారు. సో మొత్తం మీద బిగ్ బాస్ 9 మరి ఈసారి మహిళకి ఇవ్వబడుతున్నారా? అసలు ప్రస్తుతానికి బిగ్ బాస్ సెట్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఇటు అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ నెంబర్ 1 నుంచి మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడికి ఫ్యాన్స్ గుమిగూడారా? మరి ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఇటు తనుజన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇటు పవన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఇమాన్యుయల్? ఎవరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఎలాంటి వాతావరణం ఉందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర చెప్పండి, అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అక్కడికి ఫ్యాన్స్ చేరుకున్నారా? ఎలాంటి వాతావరణం ఉంది అక్కడ ప్రస్తుతానికి? కళ్యాణ్, ప్రస్తుతం మనం అనుపన్న స్టూడియోస్ గేట్ 1 దగ్గర ఉన్నాము. బిగ్ బాస్ సంబంధించిన సీజన్ 9 ఫినాలే ఇక్కడే జరుగుతుంది. లోపల కొద్దిసేపటి క్రితమే ఈరోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ మొదలైనట్లుగా మనకి సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే ఈరోజు ఫినాలేకి సంబంధించిన ఎపిసోడ్ అంటే టాప్ 5 నుంచి 3rd కంటెస్టెంట్గా ఎలిమినేట్ అయ్యే వ్యక్తి ఎవరు, ఆ తర్వాత కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత విన్నర్ రన్నర్, దానికి సంబంధించిన షూట్ ఇప్పుడు మొదలవుతోంది. గెస్ట్కి సంబంధించి ఇప్పటికి కూడా సస్పెన్స్ ఉంది. బహుశా హోస్ట్ నాగార్జున చేతుల మాదిరిగానే ఈరోజు గెలిచే విన్నర్కి ట్రోఫీ అందే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి చిరంజీవి కూడా వచ్చేది అనుమానంగానే ఉంది. ప్రస్తుతానికైతే అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర చాలా భద్రతా ఏర్పాట్లు అయితే చాలా కట్టుదిట్టంగా చేశారు. ఈసారి గతంలో జరిగిన సంఘటనల్ని దృష్టిలో పెట్టుకొని అటు పోలీసులు దాదాపుగా 300 మందికి పైగా పోలీసుల వలయం ఉండబోతోంది. మార్నింగ్ వచ్చి పోలీసులంతా కూడా ఒక రెక్కీ చేశారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఏకర్స్కి సంబంధించి 4 వైపులా కూడా 4 రోడ్లన్నీ కూడా బారికేడ్స్ అన్నీ కూడా సిద్ధం చేశారు. బహుశా ఈవెంట్ స్టార్ట్ అయిపోయి టెలికాస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఆ బారికేడ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఈ 4 రోడ్లలో ఉన్న టీ షాప్స్ కావచ్చు, షాప్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయమని కూడా నిన్నే పోలీసుల నుంచి సూచన చేశారని కూడా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరన్నీ క్లోజ్ చేస్తున్నారు. చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కంటెస్టెంట్స్ ఎవరిని కూడా ఈరోజు బయటకు పంపించరు. ఖచ్చితంగా రేపు వాళ్ళని బయటకు పంపించే అవకాశం ఉంది.
ఈ విన్నరు రన్నరు ఇది తెలియని తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా వేరు వేరు వెహికల్స్లో హోటల్ రూమ్స్కి పంపించి ఈ నైట్ హోటల్లోనే వాళ్ళని స్టే చేపిస్తారు. ఖచ్చితంగా రేపు ఉదయం మాత్రమే వాళ్ళని వాళ్ళ నివాసాలకు కావచ్చు వాళ్ళ ప్లేస్కి పంపే ఏర్పాట్లు అయితే బిగ్ బాస్ నిర్వాహకులు చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ అలాగే పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా పకడ్బందీగా చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్కి చుట్టూ ఉన్న 4 రోడ్లు మొత్తం కూడా లైట్స్ కూడా స్పెషల్ లైట్స్ కూడా అరేంజ్ చేశారు. చాలా కాంతివంతంగా ఉండేలాగా పబ్లిక్ ఎవరిని కూడా లోపలికి అనుమతించకూడదని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. 4 రోడ్లు మొత్తానికి కూడా ప్రతి కార్నర్లో కూడా బ్యారికేడ్స్ చాలా బందోబస్తు చేయడానికి రెడీ చేసి పెట్టారు. బహుశా ఈవినింగ్ అయిన తర్వాత ఆ బ్యారికేడ్స్ అన్నీ మూసేసి పబ్లిక్ని ఎవరిని కూడా అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లోకి రాకుండా చేసే విధంగా ఏర్పాట్లు అయితే జరిగాయి. కళ్యాణ్ రైట్ రవిచంద్ర, ఇప్పుడు ఇవాళ ఎవరినైనా హౌస్లోంచి మెంబర్స్ని ఇవాళ ఎపిసోడ్ షూట్ అయిపోయిన తర్వాత మరి ఎలిమినేషన్స్లో ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ ఎవరైనా బయటికి పంపించే అవకాశం ఉందా? అందరినీ హోటల్స్కి పంపించే అవకాశం ఉందా రాత్రి? నిన్న ఎలిమినేట్ అయిన టాప్ 5 నుంచి ఎలిమినేట్ అయిన 5th కంటెస్టెంట్ సంజన, 4th కంటెస్టెంట్ ఇమాన్యుయల్ వాళ్ళిద్దరూ, అలాగే ఈరోజు ఎలిమినేట్ అవ్వబోతున్న టాప్ 3 నుంచి డిమాండ్ పవన్ వీళ్ళు, అలాగే విన్నర్ రన్నర్ తనూజ, కళ్యాణ్ వాళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ ఎవరు రన్నరో ఇంకా ఫైనల్ కాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 5గురిని మాత్రం ఈరోజు బయటకు పంపించారు అని మాత్రం మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఖచ్చితంగా ఈ 5గురిని ఈరోజు షూట్ అయిపోయిన తర్వాత హోటల్కి పంపించి అక్కడ నైట్ స్టే చేసిన తర్వాత రేపు ఉదయం మాత్రమే వాళ్ళని బయటికి పంపిస్తారు. ఎందుకంటే ఎలాంటి సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్రౌడ్ ఎవరు కూడా ర్యాలీలాగా ఇలాంటివి తీయకుండా పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. కళ్యాణ్ థ్యాంక్స్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మనం విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా అక్కడ సెక్యూరిటీ చాలా టైట్ చేశారు. అలాగే 300 మంది పోలీసులు ఇటు 7 acres ఇటు జూబ్లీహిల్స్కి కేబీఆర్ పార్క్కి కనెక్ట్ అయ్యే రోడ్డు, అలాగే ఇటు ఇందిరానగర్ కృష్ణనగర్కి కనెక్ట్ అయ్యే రోడ్డు, అలాగే మిగతా వెనక బ్యాక్ సైడ్ ఉన్న రోడ్స్ని ఈ 4 రోడ్స్ని కూడా మొత్తానికైతే సర్వేలెన్స్ చేశారు పోలీసులు వచ్చి. ఆల్రెడీ అక్కడ ఉన్న షాప్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేశారు, షట్ డౌన్ చేశారు. లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్స్ ఈసారి అస్సలు రిపీట్ కాకూడదని చెప్పేసి మొత్తానికైతే ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ ఇటు మనం చూస్తే సంజన, అలాగే నెక్స్ట్ ఇమాన్యుయల్ కావచ్చు, డిమాండ్ పవన్ కావచ్చు, దాంతోపాటు ఇటు ఇప్పుడు ఫైనలిస్టులు ఎవరనేది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి ఇటు కళ్యాణ్ కానీ తనుజ కానీ వీళ్ళ 5గురిని కూడా ఇవాళ నైట్ కూడా అక్కడే స్టే ఉంచేలాగా, దాని తర్వాత రేపు ఒక్కొక్కరిని సపరేట్గా వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇవ్వబోతున్నారు, వాళ్ళందరికీ ఎగ్జిట్ ఇవ్వబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్స్ రిపీట్ అవ్వకుండా ఉండడానికి సెక్యూరిటీ వైజ్ సేఫ్టీ వైజ్ చాలా పటిష్టంగా ఇటు వీలైతే అన్నీ సెక్యూర్ చేసేలాగా పోలీసులు కూడా ఉన్నారు. అలాగే 300 మంది పోలీసులు అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఎవరు కూడా ఆ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్లకుండా ఉంటే బెటర్. సో మీరు ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా టెలివిజన్లో చూసి, టీవీలో చూసి కానీ లేకపోతే సోషల్ మీడియా మాధ్యమంలో వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు. వాళ్ళని ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఎలాగో హౌస్లో ఆల్మోస్ట్ ఒక 100 రోజులు గడిపారు కాబట్టి కొంత సమయం వాళ్ళు మొదటగా వాళ్ళ ఫ్యామిలీస్కి స్పెండ్ చేయాలనుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీస్తో ఆ టైంని స్పెండ్ చేసిన తర్వాత అప్పుడు నాకు తెలిసి దాని తర్వాత కొంత ఇంటర్వ్యూస్కి కానీ కొంత ఫ్యాన్స్కి కానీ వీళ్ళందరినీ కానీ కలిసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో దానికి అనుగుణంగానే మీరు కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. బట్ ఎక్కువ ఈసారి మనం ఒక్కసారి గమనించాల్సిన విషయం ఏంటంటే లేడీస్కి అవకాశం ఇవ్వబోతున్నారా? ఇటు ఫీమేల్ ఫ్యాన్స్ అయితే ఇటు తనుజాని గెలిపించాలి, తనుజాకి అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా. షీఈ్ వర్త్ ఆఫ్ ఇట్. తన కెరియర్ వైజ్, తను స్ట్రాటజిక్ ప్లేయింగ్ కానీ, తన సైకలాజికల్ ఎమోషనల్ ప్రెషర్లో కూడా తను ఆడిన ఆటని మేమందరం మెచ్చుకుంటున్నాం. ఖచ్చితంగా తనకు అవకాశం ఇవ్వాలి. సీజన్ 2లో గీతా మాధురి, సీజన్ 3లో ఇటు శ్రీముఖి రన్నర్అప్గా నిలిచారు వీళ్ళందరూ. సీజన్ 9లో మరి ఈసారి తనుజాకి అవకాశం ఇవ్వబోతున్నారా? కళ్యాణ్కి అవకాశం ఇవ్వబోతున్నారా? మొత్తానికి ఇద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ అని చెప్పుకోవచ్చు. ఈసారి ఎవరికి కప్పిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే బిగ్ బాస్ విన్నర్ తనుజ అవుతుందా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద మా ఆర్టీవీకి సంబంధించిన సర్వేలో పాల్గొనండి. జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ,
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే దర్శి, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుత పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కదిరి బాబురావు, ఎక్స్ఎమ్మెల్యే కనిగిరి, విశాఖపట్నం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు. మా ప్రియతమ నేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం. జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుత పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం. జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుత పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు వల్లంబాయ్ హృషికేశవరెడ్డి, ఎంబీఏ, వైఎస్ఆర్ జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షులు, జమ్మలమడుగు. జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు కాటసాని రామరెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే. జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుతమైన పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మాజీ మంత్రి, సింగనమల వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సాకే శైలజానాథ్. జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుతమైన పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు ఎంవీపీ ఓబులేష్.